ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించడంతో కళ్ళనీళ్లు తుడుచుకొని లేచింది మాలిక. ఆమె ఎంతలా ఏడ్చిందో ఎర్రపడ్డ ఆమె కన్నులు చెప్తున్నాయి. నీరసం ఆమె ముఖంలో పేరుకుపోయింది. చెదిరిన జుట్టుని సరిచేసుకుంటూ డోర్ ఓపెన్ చేసింది మాలిక. ఎదురుగా కనిపించిన కటౌట్ను చూడగానే కొన్ని క్షణాలు తన బాధను మర్చిపోయింది. 6.5 అడుగుల ఆ అందగాన్ని చూడగానే ఎవరి మనసైనా చలించక తప్పదు. చాలామంది విషయంలో అది వేగంగా జరిగింది, కానీ ఈమె విషయంలో అది కొంచెం లేట్ అయింది. ఇంతలో హేమంత్ తన కన్నులకి ఉన్న గ్లాసెస్ని తీసి ఎదురుగా ఉన్న మాలిక వైపు చూస్తూ హలో అని కదిలించాడు. తేరుకున్న మాలిక గుడ్ మార్నింగ్ సార్ అని పలకరించింది బొంగుపోయిన గొంతుతో. అతను ఆమె వైపే సూటిగా చూస్తూ గుడ్ మార్నింగ్, మా నాన్నమ్మ రమ్మంటుంది, తొందరగా రెడీ అవ్వు అని అంటాడు గంభీరంగా. సార్ నేను ఈరోజు రాలేను అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది మాలిక. కొంచెం చిరాకుగా హలో, నిన్ను నేను రిక్వెస్ట్ చేయడం లేదు, తొందరగా రెడీ అయ్యిరా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అతను. అతని మాటలు ఆమెలో చిరాకును పెంచాయి. వెంటనే కొంచెం పెద్ద స్వరంతో సార్, మీరు నన్ను రిక్వెస్ట్ చేసినా లేకపోతే ఒక బాస్గా నాకు ఆర్డర్ వేసినా నేను ఈరోజు రావడం లేదు అని ఆమె కూడా తేల్చి చెప్పేస్తుంది. ఈసారి కొంచెం కోపంగా చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు, నాకు టైం లేదు, చిన్నపిల్లల మారం చేయడం ఆపేసి రెడీ అవ్వు, మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి, మీ సిస్టర్ గురించి తెలుసుకోవాలిగా అని అంటాడు. నందిని ఊసు రాగానే ఆమె ముఖంలో చిన్నగా ప్రశాంతత వస్తుంది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవుతున్నట్టుగా వినిపించడంతో సరే మీరు లోపలికి రండి అంటూ ఫోన్ వైపు నడుస్తుంది. స్క్రీన్ పైన జగదీశ్వరిదేవి ఫోన్ చేస్తున్నట్టుగా కనిపించగానే నార్మల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, గుడ్ మార్నింగ్ మేడం అని పలకరించింది మాలిక కంగారుగా. గుడ్ మార్నింగ్ మాలిక, నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్నించింది జగదీశ్వరి ముభావంతో. ఫైన్, నేను బాగున్నా మేడం అని అంటుంది మాలిక గంభీరమైన స్వరంతో. మాలిక, ధనుష్ నాకంతా చెప్పాడు, నువ్వు బాధపడకు, తాజీ వస్తాడు, వాంతో పాటు వచ్చి మిగతా విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం, నువ్వేం భయపడకు, బాధపడకు అని మాలికను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది జగదీశ్వరి. వెళ్ళాలని లేకపోయినా జగదీశ్వరిదేవి మాట కాదనలేక ఒప్పుకుంటుంది మాలిక. హలో, ఎవరైనా ఉన్నారా, అసలు నన్ను ఎందుకు కట్టేశారు అని భయంతో అరిచింది నందిని. ఇప్పుడు ఆమె చుట్టూ నల్లని కటిక చీకటి కమ్ముకొని ఉంది. ఆమె తన కాళ్ళకి చేతులకి కట్టుకున్న తాళ్లను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ హలో, ఎవరు మీరు అని మళ్ళీ అరిచింది. కానీ ఆమె పిలుపు ఆ గదిలో ప్రతిధ్వనించి శాంతించడం తప్ప ఇంకెలాంటి జవాబు రాలేదు. అప్పుడే ఆమెకు కొంచెం దూరాన ఒక మూసి ఉన్న ఒక కిటికీ ఆకారం లాంటిది కనిపిస్తుంది. దాని ఒక పక్క చిన్నగా పగిలి ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడి నుండి చిన్న కాంతి పుంజం లోపలికి వస్తుంది. నందిని తాళ్లతో కట్టేసిన కుర్చీతో సహా మెల్లమెల్లగా అటువైపు కదలడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమెకి తాను ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంది. ఆమె అక్కడికి చేరుకుంటుంది అనగా ఒక పెద్ద ఆకారం ఏదో వచ్చి ఆమెకు ఎదురుగా నిలబడుతుంది. అది చూసిన ఆమె ఆగిపోతుంది. వెంటనే అతని ముఖం వైపు చూసి గుర్తుపట్టడానికి ట్రై చేస్తుంది, కానీ చీకట్లో అతని ఫేస్ సరిగా కనిపించదు. ఎవరు నువ్వు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని గట్టిగా అడుగుతుంది నందిని. మొదటిసారి ఏ జవాబు ఇవ్వడు, కానీ 4-5 సార్లు గట్టిగా అరిచేసరికి నోరు మూసుకొని సైలెంట్గా ఉండు, నిన్ను మేము ఏమి చేయం, అయినా నువ్వెంత అరిచి పెట్టినా ఎవ్వరికి వినబడదు, కాబట్టి అరిచి అనవసరంగా నీ ఎనర్జీని వృధా చేసుకోకు, అసలే నువ్వు ఇక్కడ చాలా రోజులు ఉండాలి అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. ఆగు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు చెప్పు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి, అవి పోతే నా జీవితమే నాశనం అయిపోతుంది, ఆగు అని ఏడుస్తుంది. కానీ ఆమెను అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను డోర్ క్లోజ్ చేసి. జగదీశ్వరిదేవి చెప్పడంతో హేమంత్తో పాటు కారులో ప్రయాణమైంది మాలిక.
చిన్నగా మోగుతున్న లవ్ పాటలకి హేమంత్ పెదాలతో కోరస్ ఇస్తుంటే మాలిక మాత్రం అస్సలు అతన్ని పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయింది. ఇంతలో కార్ హేమంత్ వాళ్ళ విల్లా ముందు ఆగింది. కారు ఆగగానే మాలిక దిగుతుంటే హేమంత్ ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేస్తూ హలో చెప్పురా అని ఆతృతగా అడిగాడు హేమంత్. అటువైపు నుండి జవాబు వచ్చింది. ఓకేరా, మీట్ యు దేర్ అని కాల్ కట్ చేసిన అతనికి ఇంట్లోకి వెళ్తున్న మాలిక కనిపిస్తుంది. ఆమె వైపే చూస్తూ మనసులో మేనస్ లేదు కొంచెం కూడా అని చిన్నగా కసురుకొని ముందుకు నడుస్తాడు. బాధపడకు మాలిక, మీ చెల్లి ఎక్కడుందో కనుక్కునే పూచి మాది, ఊరుకో అని ఓదార్చుతుంది జగదీశ్వరి. సోఫాలో కూర్చున్న మాలిక ఎదురుగా ఉన్న ఒక బుక్ వైపే తదేకంగా చూస్తుంది. ఆమె మనసులోని బాధ కన్నీళ్ల రూపంలో బయటకు రాలేకపోతుంది, కానీ కన్నుల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాలికకు కొంచెం దూరాన నిలబడి ఈ ఇద్దరి సంభాషణ మొత్తం వింటున్నాడు ధనుష్. ఇంతలో అక్కడికి వచ్చిన కమల, బాబు గారు నేను వెళ్తున్నా, లంచ్ రెడీ చేసి అక్కడే పెట్టాను, చూసుకోండి అని అంటుంది. సరే అని ఆమె వైపు చూడకుండానే సమాధానమిస్తాడు ధనుష్. అప్పుడే ఆమె చూపు కూడా హాల్లో ఉన్న ఇద్దరి పైన పడడంతో ఏడుస్తున్న మాలికను చూస్తూ, దీనికేమైంది ఇలా ఏడుస్తుంది? నిన్న రాత్రి కదా తన ముద్దుల ప్రియుడిని కలుసుకొని వెన్నెల రాత్రిలో వెచ్చగా ఎంజాయ్ చేసింది, ఇంతలోనే ఏం జరుగుంటుంది అని మనసులోనే అనుకుంటూ ధనుష్ వైపు చూస్తుంది. తర్వాత ఆతృత ఆగలేక, అయ్యో బాబుగారు, ఈ మాలికకి ఏమైంది ఇలా ఏడుస్తుంది అని లేని బాధను చూపిస్తూ అడుగుతుంది కమల. ధనుష్ కావాలనే ఆమెకి ఏమీ చెప్పకుండా, ఏదో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అంట, నువ్వు వెళ్ళు అంటాడు. ఎందుకంటే మాలిక ఒక అనాథ అని తెలిస్తే కమల దృష్టి కూడా మారిపోతుంది. అది అతనికి ఇష్టం లేదు. ఈ బాబు ఏదో దాయడానికి ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఈ రహస్యం ఎన్ని రోజులు రహస్యంగా ఉంటుందో అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కమల. కిందకు వచ్చిన హేమంత్ మాలిక అలాగే ధనుష్ వైపు చూస్తూ, నిన్న మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐని కనుక్కున్నారా అని అడుగుతాడు. ధనుష్ ముందుకి వస్తూ, కనుక్కున్నారా, ఇంతకుముందే ఫోన్ చేశాడు, ఇంకా ఏం తెలియలేదని చెప్పాడు అని ధనుష్ జవాబివ్వగానే మాలిక దగ్గరకు వస్తాడు హేమంత్. చూడు, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. లేదు సార్ అని జవాబిచ్చి కొన్ని క్షణాలు ఆగిపోయాక ఆమెకి ఏం గుర్తుకు వస్తుందో ఏమో లేచి వెళ్ళిపోతూ, ఒక్క 10 minutes సార్, నేను ఇప్పుడే వస్తా అంటూ బయటకు నడుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడికి మాలిక అని కంగారుగా అడుగుతాడు ధనుష్ ఆమె వెనకాల నడుస్తూ.